కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు జగన్నాథం ఆధ్వర్యంలో సేవ్ ధర్నా చౌక్ పోస్టర్ను ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జేఏసీ అధ్యక్షుడు జగన్నాథం ఆధ్వర్యంలో సేవ్ ధర్నా చౌక్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సిద్దిరాములు, సిపిఎం చంద్రశేఖర్, సిపిఐ నరసింహారెడ్డి, ఎస్ఎఫ్ఐ అరుణ్, పీడీఎస్యు ఆజద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు జగన్నాథం మాట్లాడుతూ ఈ నెల 15 జరిగే చెలో ఇందిరా పార్క్ సేవ్ ధర్నా చౌక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు ప్రజలకు సూచించారు. మన ధర్నా చౌక్ను అక్కడ ధర్నా చేయొద్దని చెప్పి నిషేధం విధించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈ నెల 15వ తారీఖు నాడు అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఏంటంటే ధర్నా చౌక్ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇంతలోపనే ప్రభుత్వం ప్రజల కోరికను మన్నించి తక్షణమే ధర్నా చౌక్ను ప్రజల నిలుపుదల చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. ఒకవేళ లేనట్టయితే ఖచ్చితంగా ధర్నా చౌక్ను మేమందరం ఈ నెల 15 నాడు ఆక్రమించుకుంటామని మా నిరసన తెలియజేస్తామని. ఇందిరా చౌక్ దగ్గర జరుగుతున్నటువంటి నిరసన తెలిపే హక్కును రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున ఈ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రభుత్వం యొక్క దాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పును తెలుసుకొని ఒక రాజ్యాంగపరంగా కల్పించినటువంటి నిరసన తెలిపే హక్కును ప్రజలకు కల్పించాలని చెప్పేసి అది ఏదైతే గత సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ ధర్నా చౌక్ను ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఎత్తివేయవద్దని, దాన్ని పునరుద్ధరించుకోవడానికి ఈ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సేవ్ ధర్నా చౌక్ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో ఉన్న వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మొత్తం కూడా ధర్నా చౌక్ను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం జరగడం అంటే ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు వాస్తవంగా. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డదే ఉద్యమాలతోని, పోరాటాలతోని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మరి అదే ప్రభుత్వం ఈరోజు గద్దె మీదకి వచ్చిన తర్వాత ఉద్యమాలని, పోరాటాలని సహించలేని స్థితికి దిగజారింది. ఇది విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ అనే ఒక దొర మనస్తత్వంతో ఆయన ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఎవరైనా మిగతా ప్రజలంతా కూడా బానిసలుగా ఆలోచిస్తూ తాను మాత్రమే దొర కాబట్టి నేను ఏది చెప్తే అదే ఫైనల్ అనే పద్ధతిలో ఆలోచిస్తూ ఉన్నాడు. గతంలో ఇట్లా నియంతలాగా వ్యవహరించిన ఎవరు కూడా హిట్లర్ నుంచి చంద్రబాబు వరకు ఎవరు కూడా మిగలలేదు. కేసీఆర్ గారు మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాము. దాన్ని గుర్తుపెట్టుకుని ఈ నియంత పరిపాలన ఆపాలని చెప్పేసి ధర్నా చౌక్ ఎత్తివేసే కార్యక్రమాన్ని నిలిపివేసుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ కామారెడ్డి జిల్లాలో ఉన్న యువకులు, విద్యార్థులు, కార్మికులందరూ కూడా సేవ్ ధర్నా చౌక్ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం.